నాకు తెలుసండి మీరు ఎక్కడుంటారో, సమస్తము త్యజించి హిమాలయాలకు వెళ్ళి ఉంటారే, అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు, వారి హృదయంలో ఉంటావా? యోగం హృదయేశం వా, అక్కడ ఉన్నాడు. ఇలా బ్రాహ్మణులు చక్కగా వేదపఠనం చేస్తుంటారు, యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు, అక్కడ మీరు నివాసం ఉంటారా? ఏమంటే నేను ఎక్కడ ఉంటారండి మరి? మా యొక్క నైబర్హుడ్ వాళ్ళు అడుగుతున్నారు, ఎక్కడ ఉంటారా అడిగారేమో ఆ రోజున. అన్నాడు, ఎత్ర గాయంతి మద్భక్తః తత్ర తిష్ఠామి భారత. ఎక్కడ నా భక్తులు ప్రేమపూర్వకంగా నా యొక్క నామాన్ని కీర్తిస్తుంటారో, నా లీలని గానం చేస్తూ ఉంటారో, నేను సదా అక్కడే ఉంటానంటాడు. కాబట్టి ఏం జరుగుతుందంటే, సదా ఎవరైతే కనుక భగవంతుని యొక్క నామస్మరణ చేస్తారో, సదా ఎవరైతే కనుక ప్రతినిత్యం భాగవతాన్ని పఠిస్తూ ఉంటారో, ఎవరైతే కనుక ధర్మాచరణ కలిగి ఉంటారో, వారి యొక్క స్నేహం కలుగుతుందంట వీరికి. పోయేవి 2, వచ్చేవి 3. ఇవి 2 పోవటము శ్రేయస్కరమే, 3 పొందటము మహాశ్రేయస్కరమే అన్నమాట. నీ మనకు లాభమే అన్నారు. ఇది బాల్య లీలలు. ఇక్కడి నుంచి ఈ రోజు నేను ఒక 4-5 లీలలు సమయం మీ మొహం